పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మట్టల ఆదివారం ఎక్కడ జరిగిందన్నా అని అడుగుతూ ఉంటారు. మొట్టమొదటి మట్టల ఆదివారము యెరూషలేములో జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి మట్టల ఆదివారం యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు తన చిట్ట దినములలో చివరి ఆదివారమున యెరూషలేములోకి పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకోవడానికి, సిలువలో మరణాన్ని పొందడానికి జయోత్సాహంతో కట్టబడిన గాడిదను గాడిద పిల్లను విడిపించి వాటిని ఎక్కి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. అదేంటన్నా యేసయ్య గాడిదని ఎక్కి ఎందుకు వెళ్ళాడన్నా అంటే, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనం ఉంది. ఏమని? యెరూషలేమా, నిన్ను విడిపించడానికి రాజు భారవాహనమైన గాడిదను గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు, సంతోషించు అనే ప్రవచనం నెరవేర్పుగా ప్రభువైన యేసుక్రీస్తు గాడిదను గాడిద పిల్లను వెక్కి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు జన సమూహంలో అనేకులు రోడ్డు పొడుగున బట్టలు వేశారంట. ఖర్జూరపు చెట్టు కొమ్మలను నరికి రోడ్డు మీద ఆయన వస్తున్న దారిలో పరిచారంట. ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు, ఏ ప్రజలైతే నా కొరకు బట్టలు వేస్తున్నారో వాళ్ళు నా బట్టల కోసం చీట్లు వేస్తారు అని. ఏ ప్రజలైతే కొమ్మలను వేస్తున్నారో వాళ్ళు నన్ను సిలువ వేయమని కేకలు వేస్తారని ప్రభువుకు తెలుసు. దావీదు కుమారునికి జయము, హోసన్నా జయమని ఎవరైతే కేకలు వేస్తున్నారో ప్రభువైన యేసును సిలువ వేయండి అని అరుస్తారు, బిగ్గరగా కేకలు వేస్తారు, తన మీద ఉమ్ముతారు, తనను ద్వేషిస్తారని ప్రభువుకు తెలుసు. కానీ జయోత్సాహంతో ఆనందముతో వారి పాపములను పరిహరించడానికి, సర్వ మానవ పాప పరిహార బలిగా తనను తను అర్పించుకోవడానికి జయోత్సాహంతో అడుగు వేస్తున్నప్పుడు తన ముందున్న జనములంతా ప్రభువైన యేసు జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించిన ఆ దినమును మట్టల ఆదివారంగా జరుపుకుంటూ ఉంటారు. నేటికి అనేక మందిరములలో మట్టల ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రభువైన యేసు మన కొరకు ఏం చేశాడో దాన్ని జ్ఞాపికగా నేటికి ఆ ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. మట్టల ఆదివారాన్ని అనుసరించడం తప్పులేదు, కానీ ప్రభు మన కొరకు సిలువలో ఏం చేశాడు, కట్టబడిన గాడిద పిల్లను ఏ విధంగా ఆయన విడిపించాడో, కట్టబడిన పాపముల ద్వారా, అపవిత్ర ఆత్మల ద్వారా, అపవిత్రమైన కార్యముల ద్వారా కట్టబడిన వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినం యెరూషలేములోనికి అడుగు పెట్టాడు. ఈ దినం నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే నీ హృదయంలో కూడా అడుగు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి.